బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురంలో సరళ మైసమ్మ వైన్స్ లో బీరులో సిగరెట్ వచ్చింది. దీనిపై బీరుకున్న యువకులు ఆందోళన చేశారు. సిగరెట్ కనబడడంతో షాక్ కు గురైన యువకులు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతారా అని ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గాని ఇంకెవరు గాని దీన్ని అనుకూలంగా ఎవరు ఉండకూడదు. ఎందుకంటే ఈ బీరు రేపు పొద్దుగా ఇప్పిస్తా బీరు అదే వయసులో అని చెప్పాను. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి సరళమన్న మైసమ్మ వైన్స్ లో బీరు బాటిల్స్ లో సిగరెట్ ముక్కలు రావడం అనేది కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ చెందినటువంటి 4 యువకులు ఒక పని నిమిత్తం అని చెప్పేసి సంస్థ నారాయణపూర్ రావడం జరిగింది. ఆ నారాయణపూర్ వచ్చిన తర్వాత అక్కడే ఉన్నటువంటి సరళ మైసమ్మ వైన్స్ దగ్గరికి వెళ్ళి బీర్లు తాగుదామని చెప్పేసి ఒక 4 బీర్లు కూడా వాళ్ళు కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. సో ఆ బీర్లు కొనుగోలు చేసిన తర్వాత ఆ బీర్లు ఓపెన్ చేద్దామని చూస్తున్న క్రమంలో ఒక బీరు బాటిల్లో కొన్ని సిగరెట్ ముక్కలు అయితే కనబడటం జరిగింది. వెంటనే ఆ యువకులు ఆ యొక్క షాపు యజమాని దగ్గరికి తీసుకెళ్లేసి ఈ విధంగా నాణ్యత లేని కల్తీ ఉన్నటువంటి బీర్లను ఏ విధంగా అమ్ముతారు, ఈ విధంగా మనుషుల ప్రాణాలతో చెలగాటం ఏంటి అని చెప్పేసి కూడా వైన్ షాప్ యజమాని కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉండడం జరిగింది. సో ఆ సమయంలో వైన్ షాప్ యజమాని కూడా దీంతో మాకు సంబంధం లేని పరిస్థితి, అది బయట నుంచి వస్తాయి, మాకు సంబంధం లేదని చెప్పేసి ఆ యువకులతో కూడా కొద్దిగా పరిశ్రమంగా మాట్లాడినట్టు కూడా మాకు తెలుస్తుంది. సో ఈ విషయంలో ఈ విధంగా మీరు ఏ విధంగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మీరు ఇష్టానుసారం ఈ విధంగా మద్యం విక్రయించినట్లయితే అది దానివల్ల అనేక మంది ఆరోగ్య పడ అవసరం వస్తుంది. సో ఈ విధమైనటువంటి బీర్ బాటిల్ ఏ విధంగా విక్రయిస్తారని చెప్పేసి కూడా కొద్దిగా వైన్ షాప్ యజమానితో గొడవ దిగి అక్కడే ఆందోళన చేపట్టారు. వెంటనే దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ పోలీసులు కలగజేసుకుని తక్షణమే ఈ యొక్క వైన్ షాప్ ను బంద్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రసన్న, థ్యాంక్ యూ పుల్లారావు.